హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈ రోజు మన వీడియోలో ఫ్యూచర్ టెన్స్ లో WH వర్డ్స్ యూజ్ చేసి ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. ముందుగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. మామూలుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ లోకి మార్చాలంటే ఫస్ట్ షల్ ఆర్ విల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెర్బ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్. ఈ ఫార్మేషన్ లో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఉంటుంది. మరి WH వర్డ్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ యూజువల్. అంటే ఫస్ట్ WH వర్డ్, తర్వాత విల్ ఆర్ షల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం WH వర్డ్స్ ని అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. మరి ఈ షల్ ఆర్ విల్ ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తామో చూద్దాం. షల్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లోరల్ కి యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ప్లోరల్ అంటే వి. ఈ రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం షల్ ని యూజ్ చేయాలి. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కి విల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. విల్ యూ కమ్ టుమారో, రేపు నువ్వు వస్తావా అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి ప్రశ్నించేటప్పుడు ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ని యూజ్ చేస్తాం. రేపు వస్తావా, రేపు చేస్తావా, రేపు ఇస్తావా, లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్తావా, ఇలా జరగబోయే పనులకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవి. ఇలా విల్ షీ కమ్ టుమారో, విల్ హీ కమ్ టుమారో, విల్ యూ కమ్ టుమారో, ఇలా ఐ వి వచ్చినప్పుడు షల్ వస్తుంది. షల్ వి గో టుమారో, ఇలా అడుగుతాం. మరి WH వర్డ్ కలిపి అడగాలంటే వాట్ విల్ యూ డూ టుమారో, రేపు నువ్వేం చేస్తావు. వాట్ విల్ యూ డూ టుమారో, ఫస్ట్ WH వర్డ్ కలపాలి, మిగతాదంతా ఎస్ఆర్ నో క్వశ్చన్ యాజ్ యూజువల్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే భవిష్యత్తులో ఒక సమయానికి నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే చెప్పేటప్పుడు మామూలుగా మనం రేపు ఈ టైంకి నేను ఫలానా పని చేస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, లేకపోతే రేపు ఈ టైంకి నేను మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఇలా భవిష్యత్తులో మనం చేసే పనులు, చేయబోయే పనులు అంటే చేస్తూ ఉండే పనులు, భవిష్యత్తులో ఒక సమయానికి చేస్తూ ఉండే పనుల గురించి చెప్పే టెన్స్ ఇది. మరి దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది మామూలుగా దీని స్ట్రక్చర్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ విల్ ఆర్ షల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బి, తర్వాత V1 ప్లస్ ING, తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ మార్క్. ఈ ఫార్మేషన్లో మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ స్ట్రక్చర్ ఉంటుంది. మరి దీనికి WH వర్డ్ యాడ్ చేయాలంటే ముందు WH వర్డ్ యాడ్ చేస్తాం, రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్ స్ట్రక్చరే. ముందుగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చూద్దాం. విల్ యూ బీ కమింగ్ హియర్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటావా. విల్ దే బీ వాచింగ్ మూవీ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి వారు సినిమా చూస్తూ ఉంటారా. విల్ యూ బీ టీచింగ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి నువ్వు టీచింగ్ చేస్తూ ఉంటావా. WH వర్డ్స్. వాట్ విల్ యూ బీ డూయింగ్ బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటావు. హౌ విల్ యూ బీ స్పెండింగ్ యువర్ టైమ్, నీ టైంని ఎలా స్పెండ్ చేస్తూ ఉంటావు. వెన్ విల్ యూ బీ గోయింగ్ టు స్లీప్, ఎప్పుడు నిద్రపోతూ ఉంటావు నువ్వు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంకి, ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఒక పనిని పూర్తి చేసేసి ఉంటాను అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఈ టైంకి నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాసు చెప్పేసి ఉంటాను, లేకపోతే రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాసేసి ఉంటాను, రేపు ఈ టైంకి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాను. ఇలా భవిష్యత్తులో జరగబోయే పని అంటే ఒక సమయానికి కంప్లీట్ చేసేస్తాను అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. మరి ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్
will have or shall have plus V3 plus rest of the sentence. దీనిని ఎస్ ఆర్ నో క్వశ్చన్లో అడగాలంటే ఫస్ట్ విల్ ఆర్ షల్ వచ్చేసింది ఫస్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్, తర్వాత హ్యావ్, V3 రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ ఆర్డర్లో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్ వస్తుంది. మరి WH వర్డ్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలంటే ముందు WH వర్డ్ వస్తుంది, రిమైనింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్ట్రక్చర్. దీని ప్రకారం మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. విల్ యూ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ బై నెక్స్ట్ వీక్? వచ్చే వారానికల్లా నువ్వు ఎగ్జామ్ రాసేసి ఉంటావా? విల్ దే హ్యావ్ రీచ్డ్ దేర్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ టైం కల్లా వారు చేరుకుని ఉంటారా? విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో ఆర్ బై నెక్స్ట్ మంత్? ఆమె తన పనిని మొత్తం వచ్చే నెలకల్లా పూర్తి చేసేసి ఉంటుందా? WH వర్డ్స్తో. వెన్ విల్ యూ హ్యావ్ రెడ్ ద బుక్? ఆ బుక్ను నువ్వు ఎప్పటికి పూర్తి చేస్తావు చదవడం? వై విల్ హీ హ్యావ్ గాట్ మ్యారీడ్ బిఫోర్ జూలై? జూలై కంటే ముందు అతను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడు? వెన్ విల్ దే హ్యావ్ లెఫ్ట్ దేర్ జాబ్స్? వారు వాళ్ళ జాబ్ని ఎప్పుడు వదిలేస్తారు? ఇలా నేర్చుకున్నారు కదా ఫ్యూచర్ టెన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అలాగే WH వర్డ్స్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది. మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.